ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా పరచూరులో బుధవారం ఎమ్మెల్యే ఏలూరు క్యాంపు కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి, శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు చేతుల మీదుగా 37 మంది లబ్ధిదారులకు 28,85,002 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, పేదలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి అనేక చర్యలు చేపడుతోందని అన్నారు. 2029లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వం కంటే సంక్షేమ పథకాలను అధికంగా అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఎమ్మెల్యే ఏలూరి విశేష ప్రజాదరణ కలిగిన నేత అని మంత్రి పేర్కొన్నారు. ప్రజా సమస్యలకి ఎమ్మెల్యే ఏలూరి అధిక ప్రాధాన్యత ఇస్తారని, అభివృద్ధి సంక్షేమం తప్ప వేరే ఆలోచన లేదన్నారు. వివాదరహితులుగా అభివృద్ధి కాపులుగా ఆయన మంత్రి. ఎమ్మెల్యే ఏలూరి తెలుగుదేశం పార్టీకి నిబద్ధత కలిగిన నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత సన్నిహితులన్నారు. ఉన్నత ఆశయాలు కలిగిన స్వామి నియోజకవర్గ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్రంలో ఎంతో మేలు జరుగుతుందని, తమ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో పేదల ఆరోగ్య సంరక్షణకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని, ఇది పేదల ప్రభుత్వం, పేదల మంచి కోరే ప్రభుత్వం అని పేర్కొన్న ఆయన, కష్టాల్లో బాధితుల ప్రజలకు ఆసరాగా ఉండే ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. 730 మందికి 4,65,54,512 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి అందరికీ ప్రకటించారు. లక్ష్మి గారు కరీమా ఓకే సార్ ఓకే సార్ ఓకే స్వామి నాయక్ ఓకే సార్ ఓకే సార్ కొత్తపల్లి మర్యాద అందరికీ నమస్కారం. శాసనసభ్యులు నా సోదర సమానుడు సాంబశివరావు గారికి, పరచూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేకంగా ఈరోజు ఈరోజు సీఎంఆర్ ద్వారా అభివృద్ధి వారందరికీ కూడా ప్రభావం సందర్భం చూసి వారి మంచి ఆధారాలతో మంచి ఆరోగ్య నేను కూడా 5 సంవత్సరాలు ప్రభుత్వంలో నాకు కూడా అంతకుముందు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ విధంగా సీఎం నాకు తెలుసు. కానీ గత ప్రభుత్వం నిర్ధారణగా పేదవాళ్ళని దీని మూలంగా వారి కుటుంబం ఆధారపూర్వం అయిపోతుంది, పొలం అమ్ముకున్నారు, ఇల్లు అమ్ముకున్నారు, వారికి ఎంతో కొంత మనం సహాయం చేస్తే మానవతా దృష్టిలో అంటే ఎందుకన్నా మన రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు మనం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వం కదా అని చెప్పేసి నిర్బంధంగా
విజిట్ చేసే పరిస్థితి మీకు తెలియజేస్తా ఉన్నాను. సరే, ఆయన నుంచి కూడా కొంచెంసేపు తప్పలేదన్నా. ఆరోగ్యశ్రీ ఏమన్నా సక్రమంగా నడిపారంటే హాస్పిటల్స్ వాళ్ళకి బిల్లులు చెల్లించుకోకుండా వైద్యం చేయమంటే పేద హాస్పిటల్ వాళ్ళైనా సరే పెద్ద పెద్ద పెట్టుబడి పెట్టి హాస్పిటల్స్ రన్ చేస్తున్న వాళ్ళు చేసిన వైద్యానికి డబ్బులు ఇవ్వకపోతే ఏ విధంగా వైద్యం చేస్తారనే కనీస ఆలోచన లేని ప్రభుత్వం చేస్తున్నాయి. హాస్పిటల్కి వెళ్తేనేమో మాకు బిల్లు రాలేదండి, మేము కూడా జీతాలు ఇచ్చుకోవాలి కదా, మేము మందులకి ఖర్చు పెట్టాలి కదా, మరి రాకపోతే ఎన్ని రోజులు మేము ఈ హాస్పిటల్స్ రన్ చేయగలమని చెప్పేసి ఒక పక్క డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఒక్కో పక్క ఏదైనా ఆర్థిక సాయం చేద్దామంటే ప్రభుత్వంలో ఆలోచన పూర్తిగా తీర్చారు. అటువంటి ప్రభుత్వం నుంచి ఈరోజు మరి మన ప్రభుత్వం నియోజకవర్గంలోనే 730 మంది 4,60,00,000. ఇదే స్థాయిలో నా నియోజకవర్గం నియోజకవర్గం ఇచ్చారు. అంటే 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికి 5 కోట్ల సుమారు మంది ఎక్కువ వచ్చింది. ఇవన్నీ తీసుకుంటే దాదాపు 1000 కోట్ల వరకు మానవతా దృష్టిలో పేదవాళ్ళందరికీ కూడా 9 నెలలు ఇంత సంవత్సరం కూడా పూర్తిగా దాదాపు 1000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ అదనంగా ఉంది. మన ప్రభుత్వంలో కూడా ఆరోగ్యశ్రీ నడుస్తూనే ఉంది. దానికి తోడు ఈ పేదరికం ఏదైతే శానిటరీ ఇంప్లిమెంట్ చేస్తారో 1000 కోట్ల దాకా దాదాపు ఆర్థిక సైడ్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మానవుల దృష్టి ఏ విధంగా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను